ముందర ఇంకో పెట్రోల్ బంక్ ఉందా? పెట్రోల్ బంక్ ఉందా ఇంకోటి? ఎన్ని కిలోమీటర్లు? సరే. లేట్ అవుతుందని ఇంకా ముందర ఉండే ఫ్యూల్ పంప్ దగ్గర పెట్రోల్ వచ్చుకుందామని వెళ్ళిపోయినా, కానీ ఏమైంది తెలుసా? సడన్గా మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. 323 కిలోమీటర్లు వచ్చిన తర్వాత బండి అయితే ఆగిపోయింది. స్టార్ట్ అయితే కావట్లేదు. చూడండి, ఇక NH44 మీద ఆగిపోయింది. ఇందాక అక్కడ ఒక పెట్రోల్ బంక్ కనిపించింది కదా, అక్కడే ఓపించింటే అయిపోవు. నడి రోడ్డు మీద అడ్డంగా అయితే ఆగిపోయింది. సో ఇప్పుడు రోడ్డు మీద ఎవరిని అడగాలి అస్సలు అర్థమైతే లేదు. ఎంతమంది పోతున్నారు కానీ ఒక్కరూ ఆపట్లేదు. ఆల్మోస్ట్ ఒక 10-20 మినిట్స్ అవుతుంది అనుకుంటా నేను ఇక్కడ ఆగబట్టి. ఒక 1 కిలోమీటర్ అట్లా తోసుకుంటూ వచ్చిన, ఇక్కడ బస్ స్టాప్ కనిపించింది. ఇక్కడైతే బైక్ సైడ్ పెట్టేసిన. ఇంకా నా వల్ల అయితే కావట్లేదు ఇంత ఎండలో. చూద్దాం ఎవరైనా హెల్ప్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ టైం నా బైక్లో పెట్రోల్ అయిపోవడం, ఇంతవరకు ఎప్పుడు అయిపోలేదు. ఇదే ఊరనా? సోమందపల్లి. మొత్తానికి ఒక అన్న అయితే వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి. సో తనే తన బైక్ మీద నన్ను అయితే ఈ ఫ్యూల్ పంప్ దగ్గరికి అయితే బైక్ మీద ఎక్కించుకొని వచ్చిండు. సో పెట్రోల్ అయితే పోయించుకున్నాం అనమాట ఒక 1 లీటర్లో. సో మనం ఇంకా బైక్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఒక 1 లీటర్ పెట్రోల్ తీసుకొని. సో ఇవన్నీ అనమాట మనకైతే హెల్ప్ చేసింది. అసలు నార్మల్గా అడిగితే హెల్ప్ చేయరు, ఈయన అడగకుండా వచ్చి మనకైతే హెల్ప్ చేసిండు. సో గైస్, ఇదే ఊరేనా? పెనుగొండకి వెళ్తుంటే మన బైక్లో అయితే పెట్రోల్ అయితే అయిపోయిందనమాట. సో ఈ అన్ననే వచ్చి అనంతలకి వచ్చి హెల్ప్ చేసిందనమాట. సో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే బాటిల్ అయితే పెట్రోల్ ఫిల్ చేసుకొని వచ్చినాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు. మీ పేరేనా? అంజనేయులు. థ్యాంక్ యూ అన్న. అమ్మయ్య, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అన్నంతలకు ఆయననే వచ్చి పెట్రోల్ ఓపిస్తాడని. ఆల్మోస్ట్ అక్కడ ఒక 1/2 కిలోమీటర్ అట్లా మొత్తం బండి అయితే దొబ్బినా అనమాట. అసలు అందరు చూసుకుంటే లేను కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. అక్కడ వచ్చి డైరెక్ట్ ఏమైంది అని వచ్చి డైరెక్ట్ పెట్రోల్ అయితే, సరే ముందర పెట్రోల్ బంక్ ఉంటుంది, బండి ఇక్కడ పార్క్ చేయని చెప్పిండు. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, బండి సైడ్కి పెట్టేసి పార్క్ చేసేసిన. లేట్ చేయకుండా పెట్రోల్ వేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. నా బైకింగ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు బైక్ ఎప్పుడైతే పెట్రోల్ లేకుండా అయిపోలేదు. హోండా షైన్ ఒక్కసారి అయిపోయింది అంతే. మొత్తం ఎత్తు ప్రదేశం అనమాట. లగేజ్ సెటప్ అయితే ఇది అనమాట. నార్మల్ గా బండి దొబ్బాలంటేనే 200 కేజీలు ఉంటది, మళ్ళీ దీనికి ఒక 50 కేజీలు ఎక్స్ట్రా అంటే సమయంగా. సరే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. బండి స్టార్ట్ అయిపోయింది, పెట్రోల్ పోసేసిన. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం.